హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే. ఓం శ్రీ సాయిరామ్ జై శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్ జై శ్రీ సాయిరామ్. నమస్తే అండి, అందరికి వందనాలు. సో యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం. సో హిందూ డెవోటీస్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. ఇంకోటి వచ్చేసి టెంపుల్స్ ట్రావెల్ వచ్చేది, టెంపుల్స్ జర్నీ లైఫ్ అండ్ టెంపుల్స్ ట్రావెల్ వచ్చేది. ఈ రెండు ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నా వీడియో చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే ఈ వీడియో చూసినప్పుడైనా వెంటనే ఇమీడియట్గా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్ ఉంటుంది, క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని తట్టండి. ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అప్పుడు నేను చేసే వీడియో ప్రతి ఒక్కటి మిస్ కాకుండా మీరు చూడగలరు. దయచేసి నాకు ఛానల్ సపోర్ట్ చేయండి, నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది వచ్చేసి 32 శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ సాయి మందిరం 32 చూడొచ్చు. వాన కూడా వస్తుంది, ఎంతసేపు గమ్మున ఉన్నది. ఇప్పుడు వాన స్టార్ట్ అయింది. సో ఇది మన గురు పౌర్ణమి రోజు జరిగినటువంటి ఆహ్వానం ప్లాంట్ ఉంది. సో ఆల్రెడీ ఇంకో వీడియో చెప్పాను, చూడొచ్చు, తెలుసుకోండి. ప్రతి ఒక్క గురువారం ప్రతి ఒక్క గురు పౌర్ణమి రోజు సో షిరిడి సాయి మందిరంలో అన్నదాన పూజా కార్యక్రమాలు, విశేష పూజలు, అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సో మీరు కూడా సాయిబాబాను దర్శించుకుని అన్నదాన కార్యక్రమానికి విరాళాలు ఇచ్చి సాయం చేయాలని కోరుకుంటున్నాను. సో మీకు ఒకసారి చూపిస్తాను. ఇక షిరిడి సాయిబాబా మందిరం చూడొచ్చు. ఇది శ్రీ లక్ష్మీ గణపతి షిరిడి సాయిబాబా మందిరం 30 అండి. ఇది మనము తిరుపతి నుంచి విజయవాడకి వెళ్ళేటప్పుడు ఇది ఇట్లా విజయవాడకి వెళ్ళేటప్పుడు. సో ఇది వచ్చేసి తిరుపతి నుంచి వచ్చే రోడ్డు, ఇటు నుంచి తిరుపతి నుంచి వచ్చే రోడ్డు. ఇది వచ్చేసి విజయవాడకి వెళ్ళేటప్పుడు. అంటే ఒంగోలు దాటిన తర్వాత మేదరమెట్ల దాటిన తర్వాత వస్తుంది 30 తర్వాత మళ్ళీ నెక్స్ట్ గుంటూరు ఉంటుంది. సో తప్పకుండా దర్శించుకోండి. శ్రీ షిరిడి సాయిబాబా వారి దేవస్థానము పూర్వం చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. చూడొచ్చు, మీకు వాష్రూమ్స్ కూడా ఉంటాయి, ఇక్కడ టాయిలెట్స్ ఉంటాయి. సో ఇక్కడ అంతా సీసీ కెమెరాలు అంటే పర్యవేక్షణ జరుగుతుంటుంది. సో నర్సరీ కూడా చాలా చక్కగా ఉంటుంది. మీరు వచ్చినప్పటి కాళ్ళు చేతులు కడుక్కోండి, ఎందుకంటే తప్పనిసరిగా. ఎందుకంటే బయట మీరు స్నానం చేసి వచ్చిన తర్వాత కూడా సో కాళ్ళు కొద్దిగా మురిగ్గా ఉండడం కానీ శుభ్రంగా లేకుండా ఉండడం, ఎందుకు శుభ్రత మనం పాటించాలి. సో ప్రతి ఒక్క గుడికి వెళ్ళినప్పుడు, ప్రతి దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీరు ట్యాప్స్ ఉంటాయి, లేదా వాటర్ ఉంటే బకెట్ ఏమైనా పెట్టింటారట. సో తప్పకుండా కాళ్ళు చేతులు కడుక్కుని లోపలికి రండి. సో చాలా ఇక్కడ మొక్కలు కూడా బాగా అద్భుతంగా ఉంటాయి. చాలా నర్సరీ కూడా బాగా పూల చెట్లు, పళ్ళ చెట్లు అన్నీ ఉంటాయి. సో తప్పకుండా మీరు చూసుకోండి. బాగా చక్కగా మీ ఇంట్లో కూడా ఎట్లా చెట్లు పెంచుతారు, ఇక్కడ కూడా బాగా చక్కగా చెట్లు పెంచుతారు. సో అందరూ తప్పకుండా ఈ యొక్క షిరిడి సాయిబాబా శ్రీ లక్ష్మీ గణపతి షిరిడి సాయిబాబా దేవస్థానానికి దర్శించుకోండి. సో ఇది వచ్చి గో సంరక్షణ చూడొచ్చు, గోమాత విశ్వమాత. సో ప్రతి ఒక్కరు మీ ఇంటి దగ్గర, మీ ఇంటి చుట్టూ కానీ, మీ ఇంట్లో కానీ, మీ ఇంటి ఆవరణలో కానీ, మీ ఊరి ప్రాంతాలు కానీ, మీ వీధి ప్రాంతాలు కానీ సో గోవులు ఎక్కడైనా కనిపించినా గోమాతను పూజించండి, గోమాతని నమస్కరించండి. సో గోమాతకి ఏదైనా గడ్డి, పచ్చగడ్డి ఇలాంటివన్నీ, ధాన్యం ఇలాంటివన్నీ పెడుతుంటారు. సో నిత్యం పూజించండి, ఎందుకంటే గోమాత చాలా శక్తివంతమైనది. సో ప్రపంచవ్యాప్తంగా పూజిస్తారు. ఒక ఊళ్ళో కాదు, ఒక జిల్లాలో కాదు, ఒక మండలం, జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో కాదు. సో గోమాత ప్రత్యేకత ఉంటుంది. గో సంరక్షణకి మీకు వచ్చిన సాయం విరాళాలు ఇచ్చి సాయం చేయండి. సో ఇది పూజా సామాగ్రి ఇస్తాము. సో జై గోమాత, జై గోమాత. ఇది వచ్చేసి శ్రీ లక్ష్మీ గణపతి షిరిడి సాయి మందిరం యొక్క యాగశాల అండి. యాగశాల కూడా చాలా అద్భుతంగా, చాలా చక్కగా కట్టారని చూడండి. ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు, ఇక్కడ వచ్చేసి రాధాకృష్ణుల యొక్క ఉన్న చాలా అద్భుతంగా ఉందండి. సో ఈ విధంగా ఇలాంటి గుడి నిర్మాణానికి, షిరిడి సాయి గుడి నిర్మాణానికి ఇంకా ఎక్స్ట్రా ఏదైనా విగ్రహాలు, మందిరాలు ఏదైనా కట్టడానికి కూడా మీకు తోచిన సాయం కూడా విరాళాలు ఇచ్చి సో సహకరించండి. ఇక మేనేజ్మెంట్ని శ్రీ లక్ష్మీ గణపతి షిరిడి సాయి దేవస్థానం యొక్క కమిటీ పెద్దలు కానీ, ధర్మకర్తలు కానీ మేనేజ్మెంట్ని సంప్రదించి మీరు విరాళాలు ఇచ్చి ఆదుకోవాలని కోరుకుంటున్నాను. సో ఇదంతా ఇది అటుపక్క కళ్యాణ మండపం అండి. అది వచ్చేసి ఈ షిరిడి సాయిబాబా కళ్యాణ మండపం. సో ఇది నవగ్రహాలు. సో ఇక్కడ తులసి చెట్టు ఉంటుంది. సో జంట నాగ దేవతలు కూడా ఉంటారు, చూడవచ్చు మీరు. తులసి దేవతను పూజించండి. 3 చుట్టూ 3 ప్రదక్షిణలో, 5 ప్రదక్షిణలో ఇట్లా చేయండి. సో తులసిదేవి చాలా అత్యంత ఇష్టమైనది, అత్యంత ప్రేమ కలదు. ఎవరికంటే కృష్ణుడికి తులసి అంటే చాలా ఇష్టం. అందుకే మనం కూడా నేను ఇప్పుడు నామం పెట్టుకోలేదు, అందుకే స్నానం చేశాను. ఇప్పుడు నెక్స్ట్ వీడియో నామం పెట్టుకుంటాను. సో అది విషయం దర్శనం చేసుకోవాలి. అందుకే సో ముందు వీడియో తీసుకున్న టైం లేదు కాబట్టి. సో ఇది వచ్చేసి నవగ్రహాలు. సో నవగ్రహాలు చూడవచ్చు మీరు, నవగ్రహాలు. సో ప్రతి చోట నవగ్రహాలు ఉంటుంది. అంటే శివాలయం ఉన్న చోట నవగ్రహాలు తప్పకుండా ఉంటుంది. ప్రస్తుతం మీరు కూడా నవగ్రహ ప్రదక్షిణ చేయండి, అద్భుతంగా దర్శించుకోండి. సో తులసీదేవి చుట్టూ రోజు నిత్యం పూజించండి తులసీదేవిని. సో అనుకునేది జరుగుతుంది. తులసీదేవి ఎక్కడైతే ఎవరినైతే ఇష్టపడుతుందో అక్కడ కృష్ణుడు ఇష్టపడతారు. సో లక్ష్మీదేవి ఎక్కడైతే ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటారు. అప్పుడు అక్కడ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు అన్నీ కలుగుతాయని మనకు చెప్పబడుతుంది. పురాణాలు కానీ, భగవద్గీతలో భాగవతం చెప్పబడింది. చూడొచ్చు, ఇది యాగశాల చూపించాను కదా, పార్వతీ పరమేశ్వరులు చాలా చక్కగా అద్భుతంగా ఉన్నదండి.
సో చాలా చక్కగా అద్భుతంగా సో పెద్ద స్థలం అండి, చాలా విశాలంగా ఎంతమంది భక్తులు వచ్చినా కూర్చొని వాళ్ళు ఓం శ్రీ సాయిరాం చేసి సాయిబాబా యొక్క స్మరించుకోవచ్చు. ఇది వచ్చేసి ద్వారకామయ్యి మరియు ధ్యాన మందిరం అండి. ఇక్కడ వచ్చి ధ్యానం చేసుకోవచ్చు. ఇక్కడ ఏనుగుల బొమ్మలు కూడా ఉంటాయి, చక్కగా విశాలంగా ఉంటుంది. సో ఎదురుగా మనకు నీట్గా ఇల్లు క్లీన్ చేస్తున్నారు. సో అన్ని పూజా కార్యక్రమానికి సిద్ధం చేస్తున్నారు. సో అటుపక్క వచ్చేసి ఇది లక్ష్మీ గణపతి డోర్, ఇది లక్ష్మీ గణపతి యొక్క మందిరానికి ఎంట్రన్స్. మనం ఇటు నుంచి వెళ్ళచ్చు సాయిబాబా నుంచి. సో పూజారి గారు మొత్తం సిద్ధం చేస్తున్నారు, అంటే క్లీన్ చేసేసి కార్యక్రమానికి ఏర్పాటు చేస్తున్నారు. ఇది సాయిబాబా చూడొచ్చు మీరు. సో ఇది వచ్చేసి ద్వారకామయ్యి ధ్యాన మందిరం అండి. ద్వారకామయ్యి ధ్యాన మందిరం చూడొచ్చు. లక్ష్మీ గణపతి షిరిడి సాయిబాబా వారి ధ్యాన మందిరం, ద్వారకామయ్యి మరియు ధ్యాన మందిరం. సో అందరూ ఇక్కడ వచ్చి ధ్యానం చేసుకోవచ్చు. ఓం సాయిరాం చేసి సాయిరాం ధ్యానం చేసుకోవచ్చు. సో అన్ని చోట్ల మనకు ఇక్కడ పకడ్బందీగా ఉంటుంది, ఎందుకంటే చాలా చక్కగా అద్భుతంగా ఉంటుంది. సీసీ కెమెరాలు అంటే భక్తులు ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు, సో ఎటువంటి కార్యక్రమం జరుగుతుంది, అన్నదానం ఎలా జరుగుతుంది, ఏమైనా ఇబ్బంది ఉందా లేదని సీసీ కెమెరాలు చక్కగా ఉంటుంది. సో అటువంటి వాటికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, చాలా జాగ్రత్తగా మనం రావచ్చు, వెళ్ళొచ్చు. అదేవిధంగా సో షిరిడి సాయి యొక్క